ఈ విధంగా అనేక దుఃఖాలను అనుభవిస్తారు. ఈది బాధలు, అల్పవృష్టి, పంటలు మధ్యమంగా పండడము, కుటుంబ కలహాలు, రాజకీయాల్లో ఒడిదొడుకులు మొదలైనటువంటివి ఈ సంవత్సరం జరగబోతూ ఉంటాయి. నాస్తికవాదము ప్రబలే అవకాశం ఉన్నది. రాజకీయాల్లో కల్లోల పరిస్థితి ఏర్పడే అవకాశాలు బాగా ఉన్నాయి. వడ్రంగులు, కమ్మరివాళ్లు, కుమ్మరివాళ్లు, కార్మికులు, కూలి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బహు జాగ్రత్తగా పనులను నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, రంగులో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సుఖజీవనం ఈ సంవత్సరం అంతా కూడా కలుగుతుంది. దొంగలు, దుర్మార్గులు ప్రబలే అవకాశం ఉంటుంది. రాజులు పరస్పరము నిన్ను నేను జయిస్తాను, నన్ను నువ్వు జయిస్తావు అనేటువంటి రీతిలో యుద్ధం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సైన్యము చాలా వరకు నశించే అవకాశం ఉన్నది అని ఈ విధంగా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలము మిశ్రణముగా ఉండడమే కాకుండా పాపగ్రహాలు 7 ఆధిపత్యాన్ని వహించి ఉండడం వలన కొంచెం ఒడుదొడుకులే ఉన్నాయనే విషయాన్ని సంవత్సరానికి సంబంధించిన పేరుకు తగ్గట్టుగానే సంవత్సరానికి సంబంధించిన పేరు క్రోధి, ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది. కాబట్టి మనం భయపడే అవసరం లేదు. ఎటువంటి ఒడుదొడుకులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా అమ్మవారిని ఆశ్రయించిన తర్వాత కష్టాలు ఇంకా మనకు మిగిలింటాయి. మార్కండేయ పురాణంలో వ్యాసుడు ఒక మాట చెప్తున్నాడు. దుర్గే స్మృత హరసిభీ వశేషజంతో స్వస్థై స్మృత మతిమతేవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మధన్య సర్వోపకారకరణాన్ని సదాత్మ. దారిద్ర్యము, దుఃఖము, భయము అనేటువంటి మూడింటిని తొలగించే విషయంలో నిన్ను తప్ప ఇంకెవరున్నారమ్మా అని దుర్గా భవాని గురించి మార్కండేయ పురాణంలో వ్యాసుడు చెప్తున్నాడు. ఇంకా మనకు కష్టాలు వచ్చినప్పుడు సామూహికంగా వచ్చిన కష్టాలు కొన్ని ఉంటాయి, విడివిడిగా వచ్చే కష్టాలు కొన్ని ఉంటాయి. సామూహికంగా వచ్చే కష్టాలు అంటే ఉన్న కరోనా సమయంలో అందరికీ సమస్యలే, సమిష్టిగా వచ్చేటువంటి కష్టమే. విడివిడిగా వచ్చేటువంటి కష్టాలు అంటే భార్యాభర్తల్లో అన్యోన్యతలు లేకపోవడం, కడుపు నొప్పి, కాలు నొప్పి మొదలైనటువంటి రావడం. ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా కానీ ఆమెను కనుక ఒకవేళ మనం ఆశ్రయించినాము అంటే అమ్మవారిని, మనకి ఏ విధమైనటువంటి కష్టాలు కామాశ్రితానా విబంధరాణా కామాశ్రితాహి ఆశ్రయతాం ప్రయాణండి. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ విధమైన ఆపదలు ఉండవు. ఒక మాట చెప్పానా, వ్యాసుడు అంటాడు, అమ్మా నిన్ను ఎవరైతే ఆశ్రయించినారో వాళ్ళు నిజమైన ఆశ్రయాన్ని పొందిన వాళ్ళు అవుతారు. నిన్ను తప్ప ఇంకెవరిని ఆశ్రయించినా వాళ్ళకు నిజమైనటువంటి ఆశ్రయం లేదు. వాళ్ళకి అనేక రకాల దుఃఖాలు ఏర్పడతాయి. అందుకని శ్రోతలారా, ఈ సంవత్సరం ఏదైతే ఉన్నదో క్రోధి సంవత్సరంతో కూడుకొని ఒడిదుడుకులతో కూడుకొని ఉండడం వలన మనమంతా కూడా అమ్మ చరణాలను ఆశ్రయించి ఆమెను సేవించినట్టయితే మనకు ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా కలిగిపోతాయి. ఇందులో సందేహించే అవసరం లేదు. అందుకని మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క ఉపాసన, వెంకటేశ్వర స్వామి యొక్క ఉపాసన, శివునికి సంబంధించినటువంటి అనుష్ఠానాలు, అనేక స్తోత్రాలు, భజనలు ఎక్కువగా చేస్తూ ఉండడం వలన మనకు రాబోయేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక రాశులకు సంబంధించిన ఆదాయ వ్యయాలు, రాజకృత్యావమానాలు ఎట్లా ఉన్నాయనే విషయాన్ని గమనిద్దాం. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వాళ్లకు ఆదాయం 8, 14 లేదు. వృషభ రాశి వారికి 2 ఆదాయము 8 వ్యయము. మిథున రాశి వారికి 5 ఆదాయము 5 వ్యయము. కర్కాటక రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయము. ఆదాయం ఎక్కువ ఉన్నది, ఖర్చు తక్కువ ఉన్నది కాబట్టి మా దేవాలయాల్లోకి వాళ్ళు చక్కగా సహాయం చేయవచ్చు. సింహరాశి వారికి 2 ఆదాయము 14 వ్యయము. కన్యా రాశి వారికి 5 ఆదాయము 5 వ్యయము. తులారాశి వారికి 2 ఆదాయము 8 వ్యయము. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయము 14 వ్యయము. ధనుస్సు రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము. మకర రాశి వారికి 14 ఆదాయము 14 వ్యయము. కుంభరాశి వారికి
14 ఆదాయము 14 వ్యయము. మీనరాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము. ఈ విధంగా ఆయా రాశుల వారికి ఆదాయ వ్యయాలు అనేటువంటి ఉన్నాయి. గౌరవ మర్యాదలు ఎట్లా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి రాజపూజ్యము 4, అవమానం